Hello, I am Lavanya. Welcome to Yuvara's Infotainment channel. యుద్ధం వస్తే ఒక సాధారణ పౌరుడు తనను తాను ఎలా రక్షించుకోవాలి, అలాగే ఎలాంటి వస్తువులు దగ్గర ఉంచుకోవాలి అనే దాని గురించి ఈ ఎపిసోడ్ లో వివరిస్తాను. అలాగే ఒకవేళ అణుబాంబు దాడి గాని జరిగితే ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవడానికి ప్రయత్నించాలో కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ మధ్య పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. మన పొరుగు దేశం అస్తమానం న్యూక్లియర్ వార్ చేస్తామంటూ బెదిరిస్తూ ఉంటుంది. నిజానికి అణుయుద్ధం అనేది చాలా చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు రెండు అణుశక్తి కలిగినటువంటి దేశాల మధ్య యుద్ధం చాలా చాలా భయంకరంగా ఉంటుందని చెప్పాలి. 2019లో జరిగిన ఒక స్టడీ ప్రకారం ఏం చెప్పారంటే 2025లో భారత్ పాకిస్తాన్ల మధ్య న్యూక్లియర్ వార్ జరిగే అవకాశం ఉందనేది ఇందులో చెప్పడం జరిగింది. పాకిస్తాన్ ని తీసుకుంటే బాబర్, షాహీన్, ఘోరీ లాంటి మిసైల్స్ ఉన్నాయి. వీటి రేంజ్ 2000 కిలోమీటర్స్ వరకు రేడియస్ లో ప్రయోగించగలరు. అంటే మొత్తం భారతదేశం అంతా కవర్ అయిపోతుంది. కాబట్టి న్యూక్లియర్ ప్రమాదం మొత్తం భారతదేశానికంతటికీ ఉంది అని చెప్పాల్సి వస్తుంది. భారతదేశం దగ్గర అయితే 5 రకాల మిసైల్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద అస్త్రాలు అక్కర్లేదు. అగ్ని లాంటి చిన్న అస్త్రాన్ని ప్రయోగించిన 1000 కిలోమీటర్ల డిస్టెన్స్ ని కవర్ చేస్తూ ఉంటుంది రేడియస్ ని. కాబట్టి పొరుగు దేశానికి బుద్ధి చెప్పడానికి ఈ ఒక్క చిన్న మిసైల్ చాలు. కానీ ఒక్కటి మాత్రం నిజం, న్యూక్లియర్ అనేది న్యూక్లియర్ డిస్ట్రక్షన్ అనేది చాలా ఘోరంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. న్యూక్లియర్ బాంబు పడిన 2 నిమిషాలకు ఎంత దగ్గరలో మీరు ఉంటే అంతగా సర్వైవ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 100 మీటర్స్ దూరంలో ఉంటే మీరు మిమ్మల్ని కాపాడుకోలేరు. కాబట్టి చాలా చాలా దూరంలో ఉంటే అప్పుడు ఎలా మిమ్మల్ని కాపాడుకోవాలి, అప్పుడు రేడియేషన్ నుంచి ఎలా రక్షించుకోవాలో చెప్పడం మాత్రమే జరుగుతుంది. ఎప్పుడైతే అణుబాంబు పడింది అని మనకు తెలుస్తుందో వెంటనే గ్రౌండ్ మీదకి వచ్చేయాలి. భూమి మీద వెల్లకిలా పడుకొని తల, మెడను చేతులతో కవర్ చేసుకోవాలి. ఫేస్ కింద వైపున ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడకూడదు. నిలబడితే సర్వైవల్ ఛాన్స్ అనేది ఉండదు. బ్లాస్ట్ అయిన కొద్ది సెకండ్స్ లోనే థర్మల్ వేవ్ అనేది మిమ్మల్ని తాకుతుంది. అలాగే విస్ఫోటనం జరిగేటప్పుడు వచ్చేటటువంటి ఫ్లాష్ ని పొరపాటును కూడా చూడకూడదు. ఎన్నో కిలోమీటర్ల దూరంలో మీరు ఉన్నా కూడా మీరు గుడ్డివారు అవడానికి ఛాన్స్ ఉంది. సో ఫ్లాష్ ని చూడకండి. పర్మనెంట్ రెటినల్ బర్న్ అవ్వచ్చు. న్యూక్లియర్ బాంబు పడింది అంటే మీరు 0 నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటే మీరు బతికే ఛాన్స్ 0%. బూడిదైపోతారు. ఎముకలు కూడా మిగిలవు. ఒక ఫైర్ బాల్ లాగా మారిపోతారు. అదే 1 నుంచి 2 కిలోమీటర్స్ పరిధిలో ఉంటే మీరు బ్రతికి ఉండే ఛాన్సెస్ కూడా ఆల్మోస్ట్ 0. ఇక 2 నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటే మేబీ మీరు బతికే ఛాన్స్ చాలా చాలా తక్కువ. బాడీ అంతా కాలిపోతుంది. 3rd డిగ్రీ బర్న్స్ ఉంటాయి. ఏమైనా ఆబ్జెక్ట్స్ ఎగురుకుంటూ వచ్చి మిమ్మల్ని తాకే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇల్లు, అపార్ట్మెంట్స్ కూడా తునకలైపోతాయి. ఇక 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా వేడి విపరీతంగా ఉంటుంది. డెబ్రిస్ మిమ్మల్ని తాకొచ్చు. అందుకే మెడని, తలని చేతులతో కవర్ చేసుకుని భూమి మీద పడుకోవాలి. ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ అవగానే ఒక టోర్నడో లాంటి ఒక గాలి తరంగం 500 కిలోమీటర్లు per hour వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇక ఫేజ్ 3లో 10 నుంచి 20 నిమిషాల మధ్య రేడియో యాక్టివ్ పార్టికల్స్ అంటే యురేనియం గాని, ప్లూటోనియం గాని ఇలాంటి పార్టికల్స్ అనేవి క్లౌడ్ లోనికి చేరిపోతాయి. ఇవి స్లోగా భూమి మీదకి వచ్చేస్తాయి. వీటి నుండి రక్షించుకోవాలి. అప్పుడు మీరు లేచి క్లోజ్డ్ బిల్డింగ్ ఎక్కడుందో చూసుకొని వెంటనే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలి. అలాగే ఆ గదిలో తడిగుడ్డతో విండోస్ ని అన్నింటినీ కూడా క్లోజ్ చేసేసేయాలి. ఏసీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఆన్ చేయకూడదు. ఆన్ లో ఉంటే ఆపేసేయండి. మీరు వేసుకున్నటువంటి దుస్తులను తీసేయండి. ఒక కవర్ లో పెట్టేసి శుభ్రంగా స్నానం చేయండి. షాంపూ, సోప్ ని వాడండి. ఎట్టి పరిస్థితులను కండిషనర్ ని మాత్రం ఉపయోగించకూడదు. తర్వాత అదే గదిలో కనీసం 2 వారాలు ఉండేటట్టుగా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. బయటకు రాకూడదు. ఎక్స్పోజ్డ్ ఫుడ్, వాటర్ ని తీసుకోకూడదు. ఇక్కడ పొటాషియం ఐడేట్ టాబ్లెట్ ని బాంబు పేరిన 1 గంట వ్యవధి లోపలనే తీసుకోండి. అలాగే రేడియో అండ్ ఫుడ్ ని, వాటర్ ని మెటల్ బాక్సుల్లో ముందుగానే పెట్టుకొని ఉంచుకోవాలి. వాటినే వాడుకోవాలి. బట్
బయట మాత్రం రాకండి. ప్లాస్టిక్ కంటైనర్స్ లో ఉన్నటువంటి ఫుడ్ అస్సలు సేఫ్ కానే కాదు. బయటకు మాత్రం రాకండి. అంటిల్ అండ్ అన్లెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ప్రకటన చేసి సమాచారాన్ని జారీ చేసినంత వరకు మీరు సేఫ్ ప్లేస్ లోనే ఉండాలి. ఏది ఏమైనా ప్రపంచంలో యుద్ధాల వలన నష్టాలే గాని లాభాలంటూ ఏవీ లేవు. పాకిస్తాన్ అనేది ఒక రోగ్ కంట్రీ, సో దాన్ని ఎప్పుడూ నమ్మలేం. ఇలాంటి అణుబాంబులను ఏ దేశం మీద ప్రయోగించినా కూడా ప్రమాదకరమే. అందుకే ఏ దేశము ఇంకొక దేశం మీద ప్రయోగించకూడదనే కోరుకుందాం. ఇక ఇప్పుడు యుద్ధ సమయంలో సాధారణ పౌరులు తనను తాను రక్షించుకోవటానికి ఎలా సన్నద్ధంగా ఉండాలి అనే విషయాన్ని మరింత వివరంగా తెలుసుకుందాం. యుద్ధం అనేది ఒక భయంకరమైనటువంటి స్థితి. ఇది సమాజంలో తీవ్రమైనటువంటి అల్లకల్లోలాన్ని సృష్టిస్తూ ఉంటుంది. శాంతియుత జీవనాన్ని ఒక్కసారిగా డిస్టర్బ్ చేస్తుంది, ఒక్కసారిగా మారిపోతుంది. ఇలాంటి సమయంలో ఒక సాధారణ పౌరుడు తనను తాను అలాగే తన కుటుంబాన్ని రక్షించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. యుద్ధం వచ్చినప్పుడు కొన్ని ప్రాథమిక భద్రతా చర్యలు తీసుకోవటం ద్వారా నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. యుద్ధానికి ముందు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. అవేంటో ముందుగా తెలుసుకుందాం. యుద్ధం వస్తోంది అని చూచాయిగా అయినా మనకు తెలిసినప్పుడు ముందస్తుగా అవసరమైన వస్తువుల్ని నిల్వ ఉంచుకోవాలి. అదే మొదటి పాయింట్. యుద్ధం సంభవించే అవకాశం ఉందని తెలిసిన వెంటనే కొన్ని అత్యవసర వస్తువులను నిల్వ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. వీటిలో ముఖ్యంగా ఆహారం, నీరు, ప్రథమ చికిత్స కిట్ అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అలాగే ముఖ్యమైనటువంటి ఇతర సామగ్రి కూడా అందులో ఉండాలి. ముందుగా ఆహారాన్ని తీసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉండేటటువంటి నేచర్ ఉన్నటువంటి ఆహార పదార్థాలని అంటే ఎండు ద్రాక్ష, కాజు, కిస్మిస్, బాదాం, అక్రోట్ ఇట్లాంటివన్నిటిని కూడాను స్టోర్ చేసి ఉంచుకోవాలి. అవి కూడా 2-3 వారాల వరకు సరిపోయేటట్టుగా, కనీసం ఒక నెల రోజుల వరకు సరిపోయేటట్టుగా ఉంచుకుంటే మంచిది. అలాగే క్యాన్డ్ ఫుడ్ ని కూడా మీరు వాడుకోవచ్చు. ఇక రెండవది నీరు. ప్రతి వ్యక్తికి రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు అవసరం. కాబట్టి తగినంత నీటిని సీసాల్లో నింపి నిల్వ చేయాలి. వీలైతే నీటిని శుద్ధి చేసేటటువంటి మాత్రలను, టాబ్లెట్స్ కూడా అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ లో దొరుకుతూ ఉంటాయి. మనం అవి ఆర్డర్ చేసి ముందుగానే ఉంచుకోవచ్చు. అలాగే నీటి పరికరాలను కూడా అందుబాటులో ఉంచుకుంటే మంచిది. ప్రథమ చికిత్స కిట్ అనేది కంపల్సరిగా మీ దగ్గర ఉండాలి. బ్యాండేజ్లు, పత్తి, గాజుగుడ్డ, నొప్పి నివారణ మాత్రం అంటే పెయిన్ కిల్లర్స్, అలాగే యాంటీసెప్టిక్ లోషన్, కాలిన గాయాలకు మందులు రాయడానికి అటువంటి మందులు, అలాగే ఇతర ప్రాథమికమైనటువంటి వైద్య సదుపాయ సామగ్రి కూడా మీ దగ్గర ఉంచుకోవాలి. ప్రథమ చికిత్స ఎలా చేయాలో తెలుసుకోవాలి. అలాగే సిపిఆర్ లాంటి చర్యలను ఒకవేళ ఎలా చేయాలో కూడా తెలుసుకొని సిద్ధంగా ఉండాలి. అలాగే ముఖ్యమైన పత్రాలను, డాక్యుమెంట్స్ కూడా ఉంచుకోవాలి. అంటే ఐడెంటిటీ కార్డ్స్, ఆధార్, పాన్, పాస్పోర్ట్, గుర్తింపు కార్డులు, జనన ధృవీకరణ పత్రాలు, బీమా పాలసీలు, అలాగే వైద్య సమాచారం అంటే డాక్యుమెంట్స్, ఆస్తులకు సంబంధించినటువంటి ఇతర డాక్యుమెంట్స్, పత్రాలు ఒక వాటర్ ప్రూఫ్ కవర్ లో పెట్టుకొని తమతో పాటుగా భద్రపరుచుకొని ఉంచుకోవాలి. స్విస్ ఆర్మీ నైఫ్ ఉండాలి, లేదా సాధారణ కత్తైనా తమతో ఉంచుకోవాలి. స్క్రూ డ్రైవర్, డబ్బా ఓపెనర్స్ మొదలైన వాటితో కూడినటువంటి ఇలాంటి సాధనాలు, అలాగే డస్ట్ మాస్క్, డక్ట్ టేప్స్ పెట్టుకోండి. అలాగే నీటి నిరోధక కంటైనర్లో అగ్గిపుల్లలు, మ్యాచ్ బాక్సెస్ లేదా లైటర్స్, క్యాండిల్స్ ఒక చిన్న కిట్లో పెట్టుకోవడం మంచిది. ఇక యుద్ధ సమయంలో కంప్లీట్ బ్లాక్అవుట్ ఉంటుంది. ఈ కారణంగా కరెంట్ గానీ, మొబైల్ సర్వీసెస్ గానీ, ఇంటర్నెట్ సర్వీసెస్ గానీ ఉండవు. కాబట్టి రేడియో ఉండాలి. అలాగే టార్చ్ లైట్ కూడా ఉండాలి. బ్యాటరీతో పనిచేసే రేడియో, అలాగే బ్యాటరీలతోనే పనిచేసేటటువంటి టార్చ్ లైట్, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవడానికి వీలుగా రేడియో అనేది ఉపయోగపడుతుంది. రాత్రి సమయాల్లో వెలుతురు కోసం టార్చ్ లైట్ అవసరం. అదనపు బ్యాటరీలు కూడా మీతో పాటుగా ఉంచుకోవాలి. ఇక దుస్తులు, కొన్ని దుప్పట్లు కూడా అట్టే పెట్టుకోవాలి. వాతావరణానికి అనుగుణంగా దుస్తులు పెట్టుకోవాలి. రెయిన్ కోట్ ని గాని, దృఢమైనటువంటి బూట్స్ పెట్టుకోవాలి. అలాగే వెచ్చని దుప్పట్లు కూడా సిద్ధం చేసుకోవాలి. స్త్రీల పరిశుభ్రత ఉత్పత్తులు, చెత్త సంచులు కూడా ఉంచుకోవాలి. ఇక ఆన్లైన్ సర్వీసెస్ ఉండవు, అలాగే ఏటీఎంస్ పనిచేయవు. కాబట్టి యూపీఐ గానీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ గానీ ఏవి ఉండవు. కాబట్టి చేతిలో కనీసం 2 ఫ్లైట్ టికెట్స్ తీసుకోవడానికి సరిపడా డబ్బైనా కనీసం ఉండాలి.
ఎప్పుడు కొంత నగదు అనేది క్యారీ చేయాలి, అందుబాటులో ఉంచుకోవడం మంచిది. ఇక మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు స్వచ్ఛతా ఉపకరణాలు మీతో ఉండాలి. అంటే సబ్బు, హ్యాండ్ శానిటైజర్, టూత్ బ్రష్, టూత్ పేస్ట్ ఇట్లాంటి వస్తువులు అనమాట. వ్యక్తిగత పరిశుభ్రత అనేది కూడా చాలా చాలా ముఖ్యం. ఇక యుద్ధ సమయంలో సురక్షితమైనటువంటి స్థలంలో తలదాచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఇంటిలో ఏ రూమ్ లో మీరు చాలా సురక్షితంగా సేఫ్ గా ఉంటారని మీకు అనిపిస్తుందో, లేదా సమీపంలో సురక్షితమైనటువంటి స్థలాన్ని గుర్తించండి. సాధారణంగా యుద్ధం జరిగితే అప్పుడు కాస్తో కూస్తో సేఫ్ గా ఉండే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది అండర్ గ్రౌండ్ లో, సెల్లార్ లో, భూగర్భంలో ఉన్న గది కాస్త ప్రొటెక్ట్ చేస్తుంది. కిటికీలు అనేవి లేకుంటే ఆ గదికి చాలా చాలా మంచిది. ఎందుకంటే ఇతర దాడులు, ఇతర ప్రమాదాలు, బాంబు దాడులు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఆశ్రయం పొందొచ్చు. ఇక ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యుద్ధ సమయంలో మీ కుటుంబ సభ్యులు ఏం చేయాలో ఒక ప్రణాళికలను సిద్ధం చేసుకుని ఉంచుకోండి. ఒకరితో ఒకరు ఎలా సంప్రదించుకోవాలో, ఎక్కడ కలుసుకోవాలో విడిపోతే పిల్లలు భయపడకుండా ఉండటానికి వారికి ఉన్నటువంటి పరిస్థితిని కూడా శాంతంగా వివరించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. ఇక ప్రభుత్వ సూచనలు కూడా మీరు తూచా తప్పకుండా పాటిస్తూ ఉండాలి. ప్రభుత్వం అలాగే స్థానిక అధికారులు జారీ చేసేటటువంటి సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి, వాటిని పాటించండి. ఇక ఇంకొన్ని ముఖ్యమైన విషయాలను కూడా యుద్ధ సమయంలో పాటించాలి. యుద్ధ సమయంలో తీసుకోవాల్సినటువంటి ఇంకొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే ఇంట్లోనే ఉండటం. వీలైనంత వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. బయట తిరగడం చాలా 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 ప్రమాదకరం కావచ్చు. కిటికీలు, తలుపులు మూసివేయటం చాలా మంచిది. బాంబు దాళ్లు లేదా పేలుళ్లు సంభవించినప్పుడు గాజు పెంకులు ఎగిసి పడేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కిటికీలు అలాగే తలుపులు మూసివేయాలి. అంతేకాదు నల్లని కర్టెన్స్ లేదా బ్లాంకెట్స్ తో కప్పేయాలి ఫుల్ గా కిటికీల్ని, వాటిని. ఇక యుద్ధ సమయంలో నేల మీద పడుకోవటం అనేది చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే పేలుడు సంభవించినప్పుడు నేల మీద పడుకోవడం ద్వారా గాయాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అవకాశం ఉంది. మీ తల అలాగే మీ మెడ ఈ రెండింటిని కూడా చేతులతో కప్పుకోండి. ఇక మీ దగ్గర నిల్వ ఉంచుకున్నటువంటి ఆహారం అలాగే నీటిని చాలా 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 పొదుపుగా వాడుకోవటం చాలా చాలా ముఖ్యం. నిల్వ చేసిన ఆహారం అలాగే నీటిని పొదుపుగా వాడండి. ఇవి ఎక్కువ కాలం వచ్చేలాగా మీరు చూసుకోవాలి. ఇక మీ చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోండి. అంతేకాదు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. ఇది వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. ఇక చాలా చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే శాంతంగా ఉండడం. భయపడకుండా, ఆందోళన చెందకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండటం వల్ల సరైన నిర్ణయాలు, సరైన రైట్ డెసిషన్స్ తీసుకోవడానికి సహాయం చేస్తుంది. మనం మనుషులం, మానవులం. సో మీకు వీలైతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. కలిసి ఉండటం వల్ల కష్టాలను ఎదుర్కోవటం సులభమవుతుంది. ఇక రెండవ సెగ్మెంట్ లోకి వెళ్దాం. అణుబాంబు దాడి జరిగితే ప్రజలు తమని తాము ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్రెడీ ముందు నేను చెప్పడం జరిగింది, ఇంకా వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. అణుబాంబు దాడి అనేది అత్యంత వినాశకరమైనటువంటి సంఘటన. దీని ప్రభావం చాలా చాలా కాలం పాటు ఉంటుంది. అయితే సరైన సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణ నష్టాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. అణుబాంబు దాడికి ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో ముందుగా మనం తెలుసుకుందాం. మీ ప్రాంతంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ బంకర్స్ ఉంటే వాటిని గుర్తించండి, తెలుసుకోండి. ఒకవేళ అలాంటి బంకర్స్ ఏవి లేవు అంటే మీ ఇంటిలోనే భూగర్భంలో ఉన్న ఒక గదిని లేదా కిటికీలు లేకుండా ఒక బలమైన గదిని మీరు సిద్ధం చేసుకోవచ్చు. అవసరమైనటువంటి పదార్థాలు అలాగే ఆహార వస్తువులను సిద్ధం చేసుకోవాలి. అణుదాడి తర్వాత బయటకు వెళ్ళటానికి కొంత సమయం పట్టొచ్చు. కాబట్టి కనీసం 2 వారాల నుంచి 1 నెల వరకు సరిపడా ఆహారం, నీరు, ప్రథమ చికిత్స కిట్, రేడియో, టార్చ్ లైట్ అలాగే ఇతర అవసరమైనటువంటి వస్తువుల్ని నిల్వ ఉంచుకోవాలి. అలాగే స్టీల్ కంటైనర్స్, సీల్డ్ కంటైనర్స్ లో ఈ ఫుడ్ అనేది ప్రిజర్వ్ చేసుకుని ఉంచుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలు లేదా టెట్రా ప్యాక్స్ లో ఉండేటువంటి ఆహార పదార్థాలు, పాలు ఇవంతా కూడా కంటామిన్ అయిపోతాయి, రేడియో ధార్మికతకు గురవుతాయి. కాబట్టి స్టీల్ లేదా ఐరన్ డబ్బాల్లో నిల్వ ఉంచుకుంటే చాలా మంచిది. ప్రత్యేకంగా రేడియేషన్ నుంచి రక్షించే దుస్తులు అలాగే పరికరాలు కూడా అందుబాటులో ఉంచుకుంటే వాటిని కూడా సిద్ధం చేసుకుని ఉంచుకోండి.
ఇక అణుబాంబు దాడి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యమైనవి ఏంటంటే, అణు పేలుడు సంభవించిన వెంటనే సమీపంలో ఉన్న బలమైన భవనంలోనికి లేదా భూగర్భంలో ఉన్నటువంటి ప్రదేశంలోనికి ఆశ్రయం పొందాలి. బయట ఉంటే వెంటనే నేల మీద పడుకొని మీ తల అలాగే మెడను చేతులతో కప్పేసుకోండి. కిటికీలు తలుపుల నుంచి దూరంగా ఉండండి. ఎందుకంటే పేలుడు వల్ల వచ్చేటటువంటి వేడి అలాగే రేడియేషన్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కిటికీలు తలుపుల నుండి చాలా దూరంగా ఉండాలి. అంతేకాదు బలమైన గోడల మధ్య ఉండటం చాలా చాలా అవసరం. భవనం లోపల అంటే మధ్యలో ఉన్నటువంటి బలమైన గోడల దగ్గర ఆశ్రయం పొందండి. అలాగే వీలైతే ముఖానికి మాస్క్ లేదా తడిగుడ్డను కట్టుకోండి. ఇది రేడియో ధార్మిక ధూళిని పీల్చకుండా కాపాడుతుంది. ఇక అణుబాంబు దాడి జరిగిపోయింది, మరి ఆ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పేలుడు తర్వాత కనీసం 24 నుంచి 48 గంటల వరకు క్లోజ్డ్ రూమ్ లోనే ఉండాలి. బయటకు అసలు రాకూడదు. అధికారులు సురక్షితమని ప్రకటించే వరకు బయటకు వెళ్ళకూడదు. ఎప్పటికప్పుడు రేడియోలో వచ్చేటటువంటి సూచనలను వింటూ ఉండాలి, వాటిని పాటించాలి. నీరు అలాగే ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవడం. నిల్వ చేసినటువంటి నీరు ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. బయట నుంచి వచ్చేటటువంటి ఆహారం కలుషితమైన నీరు ఉండొచ్చు కాబట్టి వాటిని ప్రిఫర్ చేయొద్దు. ఇక నీటి శుద్ధి మాత్రలను నీటిలో వేసి ఆ నీటిని మీరు వాడుకోవచ్చు. ఇక పొటాషియం ఐడైడ్ KI మాత్రలు అణు విస్ఫోటనం జరిగే ప్రమాదం ఉంది అంటే అవి థైరాయిడ్ గ్రంథిని రేడియో ధార్మిక ఐడిన్ నుంచి రక్షించడంలో సహాయం చేస్తాయి. ఎలా వాడాలి అనే దానిపై అధికారిక మార్గదర్శకాలను మీరు అనుసరించవచ్చు. ఇక కుటుంబంలోని సభ్యులు విడిపోయినట్లయితే ఎక్కడ కలవాలో అలాగే ఎలా కమ్యూనికేట్ చేయాలో మీరు మీ ప్రియమైన వారితో ఒక ప్రణాళికను రూపొందించుకొని ఉంచుకోండి. ఎవరికైనా రేడియేషన్ ప్రభావం వల్ల అనారోగ్యం కలిగితే వెంటనే వైద్య సహాయం అందించాలి. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మానసికంగా దృఢంగా ఉండటం అనేది చాలా 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 ముఖ్యం. ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ ధైర్యంగా ఉండాలి. ఇక యుద్ధం వచ్చింది అన్నప్పుడు ఆత్మరక్షణ కోసం ఏం చేయాలి? యుద్ధం లేదా ఏదైనా సంక్షోభ సమయంలో ఆత్మరక్షణ అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం. ప్రతి ఒక్కరూ తమను తాను అలాగే తమ ప్రియమైనటువంటి డీరెస్ట్ వన్స్ ని రక్షించుకోవడానికి కొన్ని ప్రాథమికమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఏదైనా ప్రమాదం లేదా హింసాత్మక పరిస్థితి తలెత్తినప్పుడు వెంటనే పరిస్థితిని అంచనా వేయడానికి ప్రయత్నం చేయండి. అక్కడి నుంచి తప్పించుకునే మార్గాలు ఏమేమి ఉన్నాయో చూసుకోండి, తప్పించుకొని వెళ్ళిపోండి. వీలైతే హింసాత్మక పరిస్థితి నుంచి తప్పించుకోవటానికి శత విధాల ప్రయత్నం చేయండి. సురక్షితమైన ప్రదేశానికి చేరుకోవటం అనేది ఉత్తమమైన మార్గం. ఒకవేళ మీరు తప్పించుకునే అవకాశమే లేదనుకుంటే ప్రాథమిక స్వీయ రక్షణ పద్ధతులను ఉపయోగించాల్సి రావచ్చు. కొన్ని సులభమైనటువంటి ప్రభావవంతమైనటువంటి స్వీయ రక్షణ మూవ్స్ ని నేర్చుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ చుట్టూ ఏం జరుగుతుందో పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి. అనుమానాస్పదంగా అనిపించేటటువంటి వ్యక్తులు లేదా పరిస్థితుల నుంచి చాలా దూరంగా ఉండండి. భయపడకుండా ధైర్యంగా ఉండటం కూడా ఒక రకమైనటువంటి ఆత్మ రక్షణ అనే చెప్పాలి. మీ భయాన్ని బయటకు చూపించకుండా ఉంటే దాడి చేసే వారికి మీ పైన నమ్మకం అనేది తగ్గుతుంది. మీకు ప్రమాదం ఉంది అని భావిస్తే వెంటనే గట్టిగా కేకలు వేయండి లేదా సహాయం కోసం అడగడం లాంటివి చేయాలి. ఇది చుట్టుపక్కల ఉన్న వారి దృష్టిని ఆకర్షిస్తుంది, అలాగే దాడి చేసే వారిని కాస్త నిరుత్సాహపరుస్తుంది. ఇక చివరిగా దేశ చట్టాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి తాలూకా విధి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కు చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.